బలవంతుడి కంటే మొండోడు గట్టి. బలవంతున్నైనా దారికి తెచ్చుకోవచ్చేమో కానీ మొండోడు ఓ పట్టాన మాట వినడు. ఇరాన్ను చూస్తే ఇప్పుడు అదే అనిపిస్తోంది. డెడ్లీ కాంబినేషన్ అమెరికా ఇజ్రాయెల్ కలిసి రంగంలోకి దిగిన ఇరాన్ను ఏం చేయలేకపోతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ ఆయుధ సంపత్తితో పోలిస్తే ఇరాన్ చాలా చిన్నది, కానీ వ్యూహంలో మరో మొండిది. రాచరికం నుంచి మత గురువుల పాలనలోకి మారిన ఇరాన్ ఇంత మొండిలా ఎలా తయారైంది? ఓ గల్ఫ్ దేశం అజేయమైన అమెరికాకు కొరకరాని కొయ్యలా ఎలా మారింది? దశాబ్దాలుగా పొరుగు దేశాలను చూసి ఇరాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకుంది? తగ్గేదేలే అంటూ ఇన్ని రోజులుగా అమెరికా ఇజ్రాయెల్పై ఎలా దాడులు కొనసాగించగలుగుతోంది? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఒక విజన్. ఇరాన్కు ఉన్నది కేవలం మొండితనం మాత్రమే కాదు. దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం ఆ దేశం ఎదిగింది. ఓ ప్లానింగ్ ప్రకారం వ్యవస్థల్ని నిర్మించుకుంటూ వచ్చింది. పొరుగు దేశాల్ని చూసి తనకంటూ ఒక ప్రత్యేకమైన విజన్ను ఏర్పరచుకుంది. నిజానికి ఇరాన్ దేశం సామాన్యమైన దేశం కాదు. అమెరికాల వలసల నుంచి ఏర్పడిన దేశమూ కాదు. ఇరాన్ చరిత్ర ఒక అద్భుతమైన మలుపుల సమాహారం. ఒకప్పుడు కేవలం చమురు నిల్వలున్న దేశంగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన ఇరాన్ నేడు అమెరికా వంటి అగ్రరాజ్యానికే సవాలు విసిరే స్థాయికి చేరుకుంది. శతాబ్దాల చరిత్ర దీని సొంతం. ఘనమైన వారసత్వ సంపద ఇరాన్లో అడుగడుగునా కనిపిస్తుంది. చరిత్ర పుస్తకాల్లో దీని పేరు పర్షియా సంస్కృతి. ఎటు చూసినా రాళ్ల కుప్పలు, కూలిన భవనాలు, కనుచూపు మేర శిథిలాలు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి ఇది. 2 వారాలుగా అమెరికా చేస్తున్న దాడుల్లో ఇరాన్ ఇలా అతలాకుతలమవుతోంది. నిజానికి ఇరాన్ అంటే ఇది కాదు. ఇరాన్ అంటే ఓ చరిత్ర. ఇరాన్ అంటే అద్భుతమైన సంస్కృతికి మారుపేరు. ప్రాచీన యుగంలో పర్షియన్ సామ్రాజ్యం అంటే ప్రపంచానికి ఓ వెలుగు. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన పర్షియన్ రాజ్యం గురించి తెలియాలంటే 100 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. నేడు మనం చెప్పుకుంటున్న ఇరాన్ పేరు ఒకప్పుడు పర్షియా. క్రీస్తు పూర్వం ఇక్కడ చిన్న చిన్న తెగలు మాత్రమే జీవించేవి. వాటిలో ఒకటి పర్షియన్ తెగ. ఆ తెగలో కూడా ఉపతెగలు ఉండేవి. అలాంటి ఉపతెగల్ని అన్నింటినీ కలిపిన వ్యక్తి సైరస్. ఈ యోధుడు కేవలం తన తెగను మాత్రమే ఏకం చేయలేదు, ఇరాన్లోని మిగతా తెగల్ని కూడా ఒక తాటిపైకి తెచ్చాడు. ఎప్పుడైతే తనకు బలం పెరిగిందో సైరస్కు కోరికలు కూడా పెరిగాయి. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించే మెడియన్ ఎంపైర్ పై సైరస్ తిరుగుబాటు చేశాడు. ఆ రాజ్యాన్ని ఓడించి సరికొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అలా పర్షియన్లంతా కలిసి ఏర్పాటైన రాజ్యం కాబట్టి దీనికి పర్షియా అనే పేరు వచ్చింది. సైరస్ ఇతర రాజుల్లా కాదు. అతను జయించిన ప్రజల్ని హింసించలేదు. వారి మతాలు, సంస్కృతులు అలాగే కొనసాగించడానికి అనుమతించాడు. అందుకే ప్రజలు అతన్ని గౌరవించారు. కొంతకాలానికి అతిపెద్ద నగరమైన బేబిలాన్ను జయించాడు సైరస్. అక్కడ బందీలుగా ఉన్న యూదులకు స్వేచ్ఛ ఇచ్చాడు. వారు తిరిగి తమ నగరం జెరూసలేంకు వెళ్లడానికి అనుమతినిచ్చాడు. ఈ చర్య వల్ల సైరస్ మంచి రాజుగా పేరు సంపాదించాడు. సైరస్ ది గ్రేట్ అనే బిరుదు ఇచ్చారు ప్రజలు. సైరస్ మరణించిన తర్వాత అతని కుమారుడు క్యాంబిసెస్ II రాజయ్యాడు. అతను శక్తివంతమైన ఈజిప్టును జయించాడు. దీంతో పర్షియన్ సామ్రాజ్యం మరింత విస్తరించింది. కొన్ని సంవత్సరాల తర్వాత సైరస్ వారసుడిగా డేరియస్ I పగ్గాలు చేపట్టాడు. డేరియస్ గొప్ప యోధుడే కాకుండా తెలివైన పరిపాలకుడు కూడా. అతను సామ్రాజ్యాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించాడు. వాటిని సాట్రాపైస్ అని పిలిచారు. ప్రతి ప్రాంతానికి ఒక గవర్నర్ను నియమించాడు. ప్రపంచంలో తొలి అధికార వికేంద్రీకరణకు బీజం ఇక్కడే పడింది. ఇతడి హయాంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి నిర్మితమైంది. 2 ఖండాల్ని కలుపుతూ నిర్మించిన ఆ రోడ్డుకు రాయల్ రోడ్ అని పేరు. ఈ రహదారి వల్ల వ్యాపారం పెరగడంతో పాటు సైన్యం రాకపోకలు, సమాచార పంపిణీకి మార్గం సుగమమైంది. అయితే డేరియస్ I చేపట్టిన అధికారిక వికేంద్రీకరణ వ్యవస్థ అంతర్గత కలహాలకు దారితీసింది. ఓవైపు పర్షియన్ సామ్రాజ్యం పెరుగుతూ ఉండగా మరోవైపు గ్రీకు సామ్రాజ్యవాదులతో గొడవలు కూడా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఏథెన్స్, స్పార్టా విషయంలో అతిపెద్ద యుద్ధాలు జరిగాయి. వీటినే చరిత్రలో పర్షియన్ వార్స్ అంటారు. వీటిలో 3 యుద్ధాలు సుదీర్ఘంగా ఏళ్ల పాటు సాగాయి. ఈ యుద్ధాల తర్వాత పర్షియన్ సామ్రాజ్యం బలహీనపడుతూ వచ్చింది. ఆ టైంలోనే పశ్చిమం నుంచి ఒక గొప్ప యోధుడు వచ్చాడు. అతడే అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ సైన్యం పర్షియన్ రాజైన డేరియస్ IIIని ఓడించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద పర్షియన్ సామ్రాజ్యం శకం ముగిసింది. సామ్రాజ్యం ముగిసినా పర్షియన్ల ఆలోచనలు ప్రపంచంపై ప్రభావం చూపాయి. వారి పరిపాలనా విధానం, రహదారి వ్యవస్థ, మత సహనం అనేక సామ్రాజ్యాలకు ఆదర్శంగా మారింది. చివరికి అలెగ్జాండర్ కూడా ఆ విధానాల్ని పాటించాడు. ఎప్పుడైతే అలెగ్జాండర్ శకం ముగిసిందో తిరిగి పర్షియన్లు నిలదొక్కున్నారు. ఈసారి మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక్కడి నుంచే ఆధునిక పర్షియా ఆవిర్భావం ప్రారంభమైంది. అలెగ్జాండర్ ది గ్రేట్
పర్షియన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించి పాలించినప్పటికీ పర్షియన్లు తమ ఉనికిని కోల్పోలేదు. పర్షియన్ రాజకీయ శక్తి పూర్తిగా అంతమవ్వలేదు. కొంతకాలం పాటు పర్షియన్లంతా అలెగ్జాండర్ పాలనలో ఉన్నారు. పర్షియాను గ్రీకులు పాలించారు. గ్రీకు భాషను అధికారికంగా ప్రవేశపెట్టారు. గ్రీకు నగరాల ఏర్పాటుతో పాటు వారి సంస్కృతిని విస్తృతంగా వాడారు. వీటన్నింటినీ పర్షియన్లు సహించారు, ఓర్పుతో ఎదురు చూశారు. ఎప్పుడైతే అలెగ్జాండర్ రాజ్యం బలహీనపడిందో అప్పుడు పర్షియన్లంతా మరోసారి ఏకమయ్యారు. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేశారు. ఈ క్రమంలో ఆర్సెరస్ I అనే కొత్త పర్షియన్ నాయకుడు ఉద్భవించాడు. పర్షియన్లు తమ సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు. ఈసారి పర్షియా రాజులు మరింత శక్తివంతమయ్యారు. ప్రపంచంలోనే ఎవ్వరూ ఎదుర్కోలేనంతగా అశ్వదళాన్ని తయారు చేశారు. కొత్త కొత్త ఆయుధాలు కనిపెట్టారు. యుద్ధ తంత్రాలు కూడా మార్చేశారు. వీళ్ల మూలంగా ఏకంగా పర్షియన్ తంత్రం అనే ఓ కొత్త యుద్ధ తంత్రం పుట్టుకొచ్చింది. భారత్లో మావోయిస్టులు వాడిన గెరిల్లా యుద్ధ తంత్రం దీని నుంచే పుట్టుకొచ్చింది. అలా పర్షియన్ సామ్రాజ్యం 3 ఖండాలుగా విస్తరించింది. ఈ క్రమంలో రోమన్లతో ఎడతెగని యుద్ధాలు జరిగాయి. 1925 నుంచి పర్షియాలో ఆధునికీకరణ ప్రారంభమైంది. అప్పటి చక్రవర్తి రెజాస్ షా పాశ్చాత్య శైలి విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. కొత్త పరిశ్రమలు నెలకొల్పాడు. భారీ రహదారుల నిర్మాణం కూడా ఈ కాలంలోనే మొదలైంది. ఈ క్రమంలో 1935లో పర్షియా పేరును ఇరాన్గా మార్చారు. రెజా షా తర్వాత అతడి వారసుడిగా మహమ్మద్ రెజా పహ్లవి రాజయ్యాడు. ఇతడు ఇరాన్ను మరింత ఆధునికంగా చేయాలని ప్రయత్నించాడు. అమెరికాకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పహ్లావి మహిళలకు ఓటు హక్కు కల్పించాడు. ఇలా కొన్ని మంచి పనులు చేసినప్పటికీ అమెరికాతో అంటకాగటం, పాశ్చాత్య సంస్కృతికి బానిసగా మారటం, విపరీతంగా అవినీతి చేయటం, పన్నుల విషయంలో కఠినంగా వ్యవహరించడం వంటి కారణాలతో ప్రజల్లో ఇతడి పాలనపై వ్యతిరేకత పెరిగింది. సరిగ్గా అదే టైంలో ఇరాన్లో ఓ కొత్త విప్లవం మొదలైంది. అదే ఇస్లామిక్ విప్లవం. ఆధునిక ఇరాన్ను కొత్త మలుపు తిప్పిన ఉద్యమంగా ఇస్లామిక్ విప్లవాన్ని చెబుతారు. దీనికి నేతృత్వం వహించిన వ్యక్తి ఆయతుల్లా రుహుల్లా ఖొమైనీ. ఓ మత గురువుగా ఇరాన్లో ప్రవేశించిన ఖొమైనీ దేశం మొత్తాన్ని ఒకటి చేశారు. అప్పటి వరకు ఉన్న రాచరిక పాలనకు ప్రజా ఉద్యమంతో పులిస్టాప్ పెట్టాడు. ఈ దెబ్బకు పహ్లావి దేశం విడిచి పారిపోయాడు. సరికొత్త సుప్రీం లీడర్గా ఖొమైనీ అవతరించాడు. ఓవైపు ప్రజాప్రభుత్వం నడుస్తున్నప్పటికీ దానికి ఒక మెట్టు పైన సుప్రీం లీడర్గా ఖొమైనీ ఉంటూ వచ్చారు. పహ్లావిని దేశం నుంచి తరిమి కొట్టడంతో ఖొమైనీపై అమెరికాకు కోపం వచ్చింది. అయితే ఇరాన్ అమెరికా మధ్య శత్రుత్వం పెరగడానికి ఇది ప్రధాన కారణం కాదు. 1979 నవంబర్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అమెరికా ఎంబసీని విప్లవకారులు ముట్టడించారు. 52 మంది అమెరికన్లను బందీలుగా తీసుకున్నారు. వీళ్లను ఏకంగా 444 రోజుల పాటు తమ బందీలుగా ఉంచుకున్నారు. ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య అధికారికంగా శత్రుత్వం మొదలైంది. ఏ చిన్న సాకు దొరికినా అమెరికా తమపై విరుచుకుపడుతుందని ఇరాన్కు తెలుసు. అందుకే దశాబ్దాలుగా అది జాగ్రత్త పడుతూ వస్తోంది. ఇరాక్తో చేసిన యుద్ధం ఇరాన్కు మరింత జాగ్రత్త పడేలా చేసింది. 1980 నుంచి 88 మధ్య ఇరాక్ యుద్ధం జరిగింది. సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాన్పై దాడి చేసింది. 8 ఏళ్ల పాటు సాగిన ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. ఈ యుద్ధంతోనే మనల్ని మనం రక్షించుకోవాలి, ఎవరిని నమ్మకూడదు అనే పాఠాన్ని నేర్చుకుంది ఇరాన్. ఇక్కడి నుంచే ఇరాన్లో అంతర్మదనం మొదలైంది. ఆయతుల్లా రుహుల్లా ఖొమైనీ మరణం తర్వాత అలీ ఖొమైనీ పగ్గాలు చేపట్టారు. 1989 నుంచి ఈయనే సుప్రీం లీడర్. ఈయన హయాంలో ఇరాన్ స్వయం ప్రతిపత్తి దిశగా పరుగులు పెట్టింది. పరిపాలన, రక్షణ, వ్యాపారం ఇలా అన్ని విషయాల్లో ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఇరాన్ పనిచేసింది. ఇతర గల్ఫ్ దేశాలన్నీ తమకు వ్యతిరేకంగా మారినప్పటికీ, ఆ దేశాలన్నీ అమెరికాకు దగ్గరైనప్పటికీ అలీ ఖొమైనీ మాత్రం చలించలేదు. ఒకరిపై ఆధారపడని స్వయం ప్రతిపత్తి దేశంగా ఇరాన్ను నిలిపే ప్రయత్నం చేశారు. అమెరికా ఆంక్షల్ని సైతం తట్టుకొని ఇరాన్ నిలబడిందంటే దానికి కారణం ఆ దేశం సాధించిన స్వయం సమృద్ధి. ఇరాన్ స్వయం సమృద్ధి సాధించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అవసరమే ఆవిష్కరణకు మూలం అనే సిద్ధాంతాన్ని ఇరాన్ బలంగా నమ్మింది. దశాబ్దాలుగా అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు విధించిన కఠినమైన ఆంక్షలు ఇరాన్ను మిగతా ప్రపంచం నుంచి వేరు చేశాయి. ఆ ఒంటరితనమే ఇరాన్ను రాటుదెల్చింది, సొంతంగా ఎదిగేలా పురిగొల్పింది. ఎన్నో రంగాల్లో స్వయం సమృద్ధి సాధించిన ఇరాన్ చివరికి అణు కార్యక్రమం కూడా చేపట్టి అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. ఇరాన్ పాలనలో ప్రజాస్వామ్యం, మతతత్వం రెండూ కలిసుంటాయి. ప్రజలు పార్లమెంటు సభ్యులతో పాటు అధ్యక్షుని ఎన్నుకుంటారు. కానీ అసలు అధికారం మాత్రం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుంది. ఇరాన్ చాలా కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేయటం, ఇంటర్నెట్, సోషల్ మీడియాపై ఆంక్షలు వంటివి ఉన్నాయి.
ఈ కట్టుబాట్లు దేశ సంస్కృతిని కాపాడుతాయనేది ప్రభుత్వ వాదన. పాశ్చాత్య దేశాలు మాత్రం దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా భావిస్తాయి. ఇలాంటి కొన్ని ప్రతికూల అంశాలున్నప్పటికీ స్వావలంబనలో ఇరాన్ మిగతా అన్ని దేశాల కంటే ముందుంది. అది ఆర్థిక రంగమైన, అణు కార్యక్రమమైన ఇరాన్ తనకు తానుగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కేవలం పెట్రోల్ అమ్మకాలపైనే ఆధారపడితే ఆంక్షల వల్ల దేశం కుప్పకూలుతుందని ఇరాన్కు తెలుసు. అందుకే తన ఆదాయ మార్గాలను మార్చుకుంది, కొత్త అవకాశాలను సృష్టించుకుంది. తన చుట్టుపక్కల ఉన్న ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా దేశాల గతిని నిశితంగా గమనించింది ఇరాన్. విదేశీ శక్తులు, మరీ ముఖ్యంగా అమెరికా జోక్యం వల్ల ఆ దేశాలు ఎలా అతలాకుతలమయ్యాయో బాగా అర్థం చేసుకుంది. అందుకే తన దేశంలో విదేశీ సైనిక స్థావరాలకు తావు లేకుండా చూసుకుంది. గల్ఫ్లో దాదాపు అన్ని దేశాల్లో అమెరికాకు సైనిక స్థావరాలున్నాయి. కానీ ఇరాన్లో మాత్రం ఆ దేశం అడుగు పెట్టలేకపోయింది. మరోవైపు గల్ఫ్లో అమెరికా ప్రభావం పెరగడంతో తమపై నేరుగా యుద్ధం చేయకుండా ఉండాలంటే సొంత రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలని ఇరాన్ గ్రహించింది. అందుకే అణ్వాయుధ సామర్థ్యం వైపు అడుగులు వేస్తూనే భారీ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. ఇరాన్ శక్తి దాని సైన్యంలో మాత్రమే లేదు, అది నిర్మించుకున్న ప్రాక్సీ నెట్వర్క్లో ఉంది. లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లోని హౌతీలు, గాజాలోని హమాస్ వంటి గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. దీనివల్ల మిడిల్ ఈస్ట్లో ఏదైనా యుద్ధం జరిగితే ఇరాన్ నేరుగా పాల్గొనకుండానే తన శత్రువులకి చుక్కలు చూపించగలదు. అలాగే ఇరాన్ తన సొంత క్షిపణి సాంకేతికతను, డ్రోన్ల తయారీని భారీగా పెంచుకుంది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైతం ఇరాన్ డ్రోన్లను వాడుతోందంటే వారి టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అణు కార్యక్రమాన్ని బూచిగా చూపించి ఇరాన్పై విపరీతంగా ఆంక్షలు విధించింది అమెరికా. దీంతో తమ దేశంలో ఉన్న చమురు, సహజ వాయువును ఇరాన్ అమ్ముకోలేకపోయింది. ఇక్కడ కూడా ఇరాన్ వెనక్కు తగ్గలేదు. దేశంలో రాగి, ఇనుము, జింక్ నిల్వలు అపారంగా ఉన్నాయి. వాటిని శుద్ధి చేసి ఎగుమతి చేయడం ద్వారా ఆదాయం సంపాదించింది. ప్రపంచంలో కుంకుమ పువ్వు, పిస్తా పప్పుల ఉత్పత్తిలో ఇరాన్ అగ్రస్థానంలో ఉంది. అలాగే పండ్లు, కూరగాయల ఎగుమతుల ద్వారా కూడా భారీగా ఆదాయం పొందుతోంది. అటు కార్ల తయారీ రంగంలోనూ ఇరాన్ బలంగా ఉంది. చైనా, రష్యాలతో వ్యూహాత్మకంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ వస్తోంది. ఇరాన్ యుద్ధం సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఇరాక్కు మద్దతిచ్చాయి. ఇరాన్కు కనీసం విడిభాగాలు కూడా అమ్మలేదు. ఆ చేదు అనుభవంతో ఎవరిపైనా ఆధారపడకూడదు అనే పాఠం నేర్చుకుంది ఇరాన్. మరీ ముఖ్యంగా రక్షణ రంగంలో ఒకరిపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. నేడు పశ్చిమాసియాలో అత్యధిక సంఖ్యలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులు ఇరాన్ దగ్గరే ఉన్నాయి. షాహాబ్, ఫతా వంటి క్షిపణులు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. దీంతో పాటు అత్యంత ప్రభావవంతంగా పనిచేసే షాహేద్ డ్రోన్ల టెక్నాలజీ కూడా సొంతం చేసుకుంది ఇరాన్. ఆంక్షల వల్ల బయట నుంచి యంత్రాలు రాకపోవడంతో ఇరాన్ తన సొంత ఇంజనీర్లని, శాస్త్రవేత్తలను ప్రోత్సహించింది. దీంతో దేశంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. నానో టెక్నాలజీ పరిశోధనలో ప్రపంచంలో ఇరాన్ మొదటి 10 స్థానాల్లో ఉందంటే ఆ దేశం గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెమ్ సెల్స్ అండ్ బయోటెక్నాలజీ రంగంలో కూడా ఇరాన్ ముందుంది. క్యాన్సర్ మందులు, వ్యాక్సిన్లు సొంతగా తయారు చేసుకుంది. కరోనా టైంలో కూడా ఇరాన్ సొంతంగా వ్యాక్సిన్లు తయారు చేసుకుని వాడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు, సిమెంట్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగింది ఇరాన్. ఆ దేశ ఆర్థిక వృద్ధికి ఇది కూడా ఓ కారణం. ఇరాన్లో అక్షరాస్యత రేటు చాలా ఎక్కువ. దాదాపు 98% యువత చదువుకున్నారు. ముఖ్యంగా మహిళలు సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో భారీగా ఉన్నారు. ఈ విద్యావంతులైన మానవ వనరులే దేశీయ పరిశ్రమలను నడిపిస్తున్నారు. బయట కంపెనీలు రాకపోయినా ఇరాన్ తన సొంత డ్యాములు, పవర్ ప్లాంట్లు, మెట్రో రైల్ వ్యవస్థలను నిర్మించుకుంది. ప్రస్తుతం ఇరాన్ దాదాపు 90% విద్యుత్ పరికరాలను సొంతంగానే తయారు చేసుకుంటోంది. ఇలా ఎన్నో రంగాల్లో స్వయం సమృద్ధి సాధించింది ఇరాన్. మరో దేశంపై ఆధారపడకుండా సొంతంగా ఎదిగింది కాబట్టే ఇరాన్ను అమెరికా ఏం చేయలేకపోతోంది. మరీ ముఖ్యంగా అణు కార్యక్రమం విషయంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది ఇరాన్. అణు కార్యక్రమం అనేది ఇరాన్ దృష్టిలో కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదు, అది ఆ దేశపు మనుగడకు, మిడిల్ ఈస్ట్లో రాజకీయాలకు సంబంధించిన కీలక అంశం. అణు రియాక్టర్లు ఆ దేశ గౌరవానికి చిహ్నాలు. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణు కార్యక్రమాల్ని ఆపటం లేదు. ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అగ్ర నాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఆ దాడుల్లో ఆర్మీ చీఫ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం ముసావి, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మొహమ్మద్ పక్సూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్ జాదేతో పాటు మరో 30 మందికి పైగా పౌర, సైనిక అగ్రనేతలు మృతి చెందారు. ఓవైపు ఇంత జరుగుతున్నా తన అణు కార్యక్రమంపై ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. దేశంలో ఉన్న ముఖ్యమైన అణు స్థావరాల్ని కాపాడుకుంటూనే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను కొనసాగిస్తోంది. ఇరాన్ లో ముఖ్యంగా 4 అణు కేంద్రాలున్నాయి. వీటిలో ఒకటి నటాంజ్.
యురేనియం శుద్ధిలో గుండెకాయ లాంటి స్థావరం ఇది. ఇక్కడే ఇరాన్ అణు అవసరాలకు కావలసిన యురేనియం శుద్ధి జరుగుతుంది. భూమికి సుమారు 30 అడుగుల లోతులో పటిష్టమైన కాంక్రీటు గోడల మధ్య దీన్ని నిర్మించింది ఇరాన్. శత్రువుల బాంబు దాడుల నుండి తట్టుకునేందుకు, ఉపగ్రహానికి చిక్కకుండా ఉండేందుకు ఇలా నిర్మించింది. ఇక్కడ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజ్లున్నాయి. ఇవి యురేనియం మూలకాన్ని వేగంగా తిప్పుతూ అణుబాంబుకు లేదా ఇంధనానికి కావలసిన ఐసోటోపులను వేరు చేస్తాయి. ఈ స్థావరంపై ఇప్పటికే పలు దాడులు జరిగాయి. అలా జరిగిన ప్రతిసారి ఇరాన్ మరింత వేగంగా సెంట్రిఫ్యూజ్లను అమర్చుతూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇరాన్లో రెండో అణుస్థావరం ఫార్డో. ఇదొక శత్రు దుర్భేద్యమైన కోట. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు అస్సలు చిక్కని కేంద్రం ఏదైనా ఉందంటే అది ఫార్డో మాత్రమే. ఒక పెద్ద పర్వతం లోపల దీన్ని నిర్మించారు. దీనిపై బాంబులు వేసినా లోపల ఉన్న రియాక్టర్లకు ఏమీ కాదు. ఇక్కడే అణుబాంబు తయారీకి కావలసిన ఐసోటోప్ను ఇరాన్ తయారు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ కేంద్రం ఉనికిని 2009 వరకు ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఆ తర్వాత అమెరికా శాటిలైట్ చిత్రాలు బయటకు రావడంతో అంగీకరించాల్సి వచ్చింది. ఇక మూడో అణుస్థావరం అరాక్. ఇది ఒక భారీ వాటర్ రియాక్టర్. యురేనియం కాకుండా అణుబాంబు తయారు చేయడానికి మరో మార్గం ప్లూటోనియం. అరాక్ కేంద్రంలో ఉన్న హెవీ వాటర్ రియాక్టర్ ద్వారా ప్లూటోనియం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 2015లో కుదిరిన అణు ఒప్పందం తర్వాత దీన్ని మార్చాలని ఇరాన్ నిర్ణయించింది. అయితే అంతలోనే ఒప్పందం రద్దవడంతో ఇరాన్ మళ్లీ ఇక్కడ పనులు వేగవంతం చేసింది. ఇక 4వ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు బుషెహర్. ఇది ఇరాన్లో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం. దీన్ని రష్యా సహకారంతో నిర్మించారు. ఇది ప్రధానంగా పౌర అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుతున్నట్లు ఇరాన్ చెబుతోంది. పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉండటం వల్ల దీనికి రక్షణ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈ అణుస్థావరాల్ని ఇరాన్ ఎలా రక్షించుకుంటోంది? దీనికోసం రష్యా నుంచి కొనుగోలు చేసిన S-300 మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ఇరాన్. ఇక సైబర్ దాడులు జరగకుండా ఇంటర్నెట్ కు దూరంగా వీటిని ఉంచుతోంది. గత ఏడాది అమెరికా తన అత్యాధునిక బంకర్ బస్టర్ బాంబుల్ని ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించింది. అణుస్థావరాల వెలుపల నష్టం వాటిల్లినప్పటికీ ప్లాంట్ లోపల ఎలాంటి డ్యామేజీ జరగలేదు. ఇరాన్ అణుబాంబు తయారీకి దగ్గరగా ఉందని ఆరోపిస్తూ దాడులకు దిగాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ చేతిలో అణుబాంబు ఉంటే అది తమకు ప్రమాదమని చెబుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ కూడా న్యూక్లియర్ బాంబ్స్ తయారీకి రెడీ అవుతాయని భయపడుతోంది అమెరికా. ఈ కారణాలు చెప్పి ఈ రెండు దేశాలు ఇరాన్పై 2 వారాలుగా యుద్ధం చేస్తున్నాయి. కానీ విచిత్రం ఏంటి అంటే రెండు దేశాలు కలిసినా ఇరాన్ను లొంగదీయలేకపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చిన ఎదురు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాకు ఊహించని పరిణామం ఇది. ఇది ఎలా సాధ్యమైంది? దిశానిర్దేశం లేకపోయినా ఇన్ని దేశాలపై ఇరాన్ ఒక్కటి ఎలా దాడులు చేయగలుగుతోంది? వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. అయినప్పటికీ డెడ్లీ కాంబినేషన్ గా పేరున్న ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల్ని ధీటుగా ఎదుర్కొంటోంది ఇరాన్. ఇది ఎలా సాధ్యమవుతోంది? దీనికి సమాధానమే మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం. ఇరాన్ మొజాయిక్ రక్షణ సిద్ధాంతానికి 2003 ఇరాక్ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC డైరెక్టర్ మొహమ్మద్ అలీ జఫారీ. 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలను కేవలం 26 రోజుల్లో తుడిచిపెట్టింది అమెరికా. నాయకుడు లేక, సమన్వయం చేసే వ్యవస్థ లేక రక్షణ వ్యవస్థలు చేతులెత్తేశాయి. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా గమనించిన ఇరాన్ అలాంటి గతి పట్టకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయం మొజాయిక్ రక్షణ సిద్ధాంతం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణే దీని మూల మంత్రం. సైనిక IRGC బలగాలను పాక్షిక స్వయం ప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రాంతాల్లో కమాండ్లు ఏర్పడ్డాయి. ప్రతి కమాండ్కు సొంతంగా హెడ్ ఆఫీస్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు, ఆయుధాలు, నిఘా వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో నాయకుడు లేనప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం వీటికి ఉంది. 2007 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మొజాయిక్ సిద్ధాంతం ఇప్పుడు ఇరాన్కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. నాయకత్వాన్ని అంతమొందిస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందనే అమెరికా ఆలోచనకు పూర్తి విరుద్ధం ఈ మొజాయిక్ సిద్ధాంతం. నిజానికి ఈ విషయాన్ని ఇరాన్ యుద్ధం మొదలైన వెంటనే పరోక్షంగా వెల్లడించింది. యుద్ధం మొదలైన 2వ రోజే ఇరాక్ తరహాలో తమను వశపరుచుకోవటం అసాధ్యమంటూ పోస్టు పెట్టింది. ఆ పోస్టుకు అర్థం ఏంటో కాస్త ఆలస్యంగా తెలుసుకుంది అమెరికా. ఇరాన్ ముందు చూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫిబ్రవరి 28న అనూహ్య రీతిలో భారీ దాడులకు గురైన ఖమేనీతో పాటు అత్యున్నత నాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయిన గంటల వ్యవధిలోనే ఇరాన్ బలగాలు తేరుకున్నాయి. ఇజ్రాయెల్ పైనే గాక గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఎడాపెడా దాడులతో విరుచుకుపడుతున్నాయి. శత్రు దాడులకు ఎక్కడికక్కడ ధీటుగా బదులిస్తున్నాయి.
పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర నాయకత్వం లేని లోటు పెద్దగా కనిపించకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ మార్పును ఊహించలేకపోయాయి. అవి ఇరాన్ సైనిక శక్తిని మాత్రమే లెక్కలోకి తీసుకున్నాయి తప్ప ఆ దేశం వ్యూహాల్ని, మరీ ముఖ్యంగా మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతాన్ని తక్కువ అంచనా వేశాయి. దీంతో యుద్ధాన్ని కొనసాగించక తప్పని పరిస్థితిలో పడ్డాయి. ఫలితంగా అమెరికా, ఇజ్రాయెల్కి యుద్ధం వల్ల $1 బిలియన్ ఖర్చు అవుతోంది. దీనికి తోడు హర్మూజ్పై ఇరాన్ గట్టి పట్టు ప్రదర్శించడంతో అమెరికా, ఇజ్రాయెల్ మరికొన్నాళ్ళు యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే విత్ us.